అంటే డిపి ఫుడ్స్ అండి. అందరికీ తెలిసిందే కదా, చాలా ఫేమస్ వీళ్ళు. ఫస్ట్ అయితే ఇది కొత్తిమీర పిక్కలు అయితే ఓపెన్ చేస్తాము. ఫస్ట్ అయితే నేను కొత్తిమీర పచ్చడి చూపిస్తాను. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీస్ ఆంధ్ర రుచి అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు అందరూ కూడా పచ్చళ్ళు రివ్యూస్ అయితే చేస్తున్నారు కదా. నేను కూడా వ్లాగ్స్ కాకుండా అప్పుడప్పుడు పచ్చళ్ళు రివ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ఇంకా ఎవరెవరి పచ్చళ్ళు రివ్యూస్ చేయాలన్నది కూడా కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆర్డర్ చేస్తాను. ఇవి కూడా నేను సొంతంగా ఆర్డర్ పెట్టుకున్నవే. కేవలం వీడియో కోసం అనే కాదు, నాకు కూడా ఒకసారి టేస్ట్ చేయాలి. ఇంత ఫేమస్ పికిల్స్ కదా, ఎలా ఉంటాయి ఏంటి అన్నది నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టానంటే డిపి ఫుడ్స్ అండి. అందరికీ తెలిసిందే కదా, చాలా ఫేమస్ వీళ్ళ దగ్గర నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. ఏం పెట్టాను ఏంటన్నది ఇప్పుడు పార్సల్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది పెట్టి నేను దగ్గరగా ఒక 10 days అయిపోతుందండి మన దగ్గరకు వచ్చేసరికి. మేము ఉండేది ఇక్కడ ఛత్తీస్గఢ్ లో కాబట్టి వాళ్ళు విజయవాడ నుంచి అనుకుంటా పంపిస్తున్నారు. విజయనగరమో తెలీదు, ఒకసారి చూడాలి. ఇదిగోండి, ప్యాకింగ్ అయితే ఇలా ఉందన్నమాట. డిపి ఫుడ్స్ ఒకటి వచ్చేసి నేను కొత్తిమీర పచ్చడి ఆర్డర్ పెట్టాను. అలాగే చికెన్ పిక్కలు అనమాట, విత్ బోన్ తో ఉన్నవి. బోన్లెస్ కాస్ట్ వేరేగా ఉంటుంది, బోన్ తో ఉన్నది కాస్ట్ వేరేగా ఉంటుంది. వీటి ప్రైజెస్ టేస్ట్ చేసి ఎలా ఉందన్నది కూడా నేను చెప్తాను. లాస్ట్ వీడియోలో మిన్నీ ఇంటి రుచులు అయితే నేను రివ్యూ చేశాను కదా, ఈసారి అయితే ఇది చేస్తున్నాను. ఎలా ఉంటుందో ఏంటన్నా చూపిస్తాను. ఇది వచ్చేసి 250 grams అని. ఇది ఈ చికెన్ పిక్కలు ఇది వచ్చేసి కొత్తిమీర పచ్చడి వచ్చేసి 1/2 kg తీసుకున్నాను. ఇప్పుడైతే ఓపెన్ చేసి ఒక రైస్ లో వేసుకుని టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నదన్నది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఇది కొత్తిమీర పిక్కలు అయితే ఓపెన్ చేస్తాము. చూసారా, డబుల్ ప్యాకింగ్ అనమాట. లోపల ఇది ఒక ప్యాకెట్, దీనిపైన ఒక ప్యాకెట్, లోపల ఒక ప్యాకెట్ ఉంది ఇలాగా. స్మెల్ అయితే సూపర్ ఉందండి నిజంగా. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. కొత్తిమీర పచ్చడి అయితే తీసాను బౌల్లోకి. ఇప్పుడైతే చికెన్ పిక్కలు అయితే తీద్దాం. అదే చికెన్ పిక్కలు లోపల ఇలా కవర్ లో పెట్టేసి ఉంచారు. ఇది విత్ బోన్ అనమాట. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. మిన్నీ ఇంటి రుచులతో అయితే ఇంకా కొంచెం కలర్ఫుల్ గా కనిపించింది. విత్ బోన్ అనమాట ఇది. వాళ్ళదైతే బోన్లెస్ ఉంది. సారీ, అది చికెన్ పిక్లు కాదు, ప్రాన్స్ పిక్లు కదా ఆర్డర్ చేశాను. 2, 3, 4, 5
సిక్స్, 7, 8 కరెక్ట్ గా ఇందులో 10 పీసెస్ ఉన్నాయండి. ఇందులో 250 గ్రామ్స్ అన్నమాట. ఇది వచ్చేసి కొత్తిమీర పచ్చడి. ఇప్పుడు రైస్ లో వేసుకుని దీన్ని చూపిస్తాను మీకు. నేను ఎప్పుడు కూడా రైస్ మాత్రమే వేసుకోకూడదంటండి. ఫస్ట్ రైస్ వేయకూడదంట. ఏదైనా స్వీట్ కూర ఏదైనా ఫస్ట్ వేసుకోవాలంట. నేను ఆల్రెడీ తినేసాను కాబట్టి కొంచెం కొంచెం మాత్రమే వేసాను. ఇప్పుడైతే తిని చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను కొత్తిమీర పచ్చడి తిని చూపిస్తాను. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. పచ్చళ్ళు అంటేనే నువ్వు ఊరిపోతుంది కదా. కొత్తిమీర పచ్చడి బాగుంది, కానీ స్వీట్ గా ఉంది. కొత్తిమీర పచ్చడి స్వీట్ గా ఉంటే అంత టేస్ట్ ఉండదు. ఇది వచ్చేసి చికెన్ టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే. చాలా గట్టిగా ఉన్నాయి పీసెస్. చాలా రాడ్ లా ఉందన్నమాట. చెప్పాను కదా, నాన్ వెజ్ పీపుల్స్ ఎక్కువ ఫ్రై చేయకపోతే పాడైపోతుంది త్వరగా. చికెన్ పిక్కల్ బాగుంది. కొత్తిమీర పచ్చడి బాగుంది కానీ స్వీట్ గా ఉంది. మరి దేని వల్ల స్వీట్ వచ్చిందో నాకు తెలియదు. ఇది వచ్చేసి కొత్తిమీర పచ్చడి అనమాట. ఇది 340 రూపాయలు పడింది అర కేజీ పిక్కిలు. అలాగే నెక్స్ట్ పిక్కిల్ వచ్చేసి ఇది విత్ బోన్ తో చికెన్ పిక్కలు తీసుకున్నాను కదా. ఇది 250 గ్రాములు 280 రూపాయలు పడింది అనమాట. చూసారు కదా కాస్ట్లు. నేను ఆర్డర్ చేసింది ఎప్పుడంటే 18th ఏప్రిల్ ఆర్డర్ చేశాను. నాకు ఈ రోజు నిన్న డేట్ 28కి వచ్చింది అనమాట. దగ్గరగా 10 days పట్టింది ఇవి రావడానికి నాకు. చూసారు కదా వీడియో. నాకైతే పచ్చళ్ళు బాగా అనిపించింది. కాకపోతే కొత్తిమీర పచ్చడి బాగా స్వీట్ గా ఉంది. స్వీట్ గా ఎందుకుందో తెలియదు మరి. చికెన్ పిక్కలు అయితే బాగుంది. పీసెస్ అయితే గట్టిగా ఉన్నాయి. ఇంకా పీసెస్ మెత్తగా ఉండాలని ఎవరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవసరం లేదు. ఎందుకంటే మనకు నిలవ ఉండే పచ్చళ్ళు కాబట్టి నాన్ వెజ్ పిక్కల్స్ బాగా ఫ్రై చేస్తేనే అవి కొంచెం ఎక్కువ కాలం నిలవ ఉంటాయని ఎక్కువగా ఫ్రై చేస్తారనమాట. ఇంకా మీరు ఎవరైనా డీపీ ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేసుకోవాలంటే వారి వెబ్సైట్ కి కానీ వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి కానీ మీరు వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంటది కదా డీపీ ఫుడ్స్ అని, వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. నేను స్పెషల్ గా వాళ్ళ గురించి నేను ఏం చెప్పాను అవసరం లేదు. అలాగే లాస్ట్ వీడియోలో మినీ ఇంటి రుచులని రివ్యూ చేశాను, అవి కూడా బాగున్నాయి. అలాగే మీరు ఇంకా ఎవరివైనా రెసిపీస్ ఆర్డర్ రివ్యూ చేయాలనుకుంటే కనుక వాళ్ళ నేమ్ తో సహా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా అవి ఆర్డర్ చేసుకుని నేను రివ్యూ చేస్తాను. ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎవరి పిక్కిల్స్ అయితే మీరు రివ్యూ కావాలనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే వాళ్ళ పేరుతో సహా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే ఆ పిక్కిల్స్ ని ఆర్డర్ చేసుకుని రివ్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.